ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కుక్కట్పల్లి ఖమ్మం కొత్తపేట్ సోమాజిగూడ హనుమకొండ అండ్ సుచిత్ర. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, జాతకాలు చాలా మంది జాతకాలు చెప్పించుకొని చాలా గుడ్డిగా నమ్మేస్తారండి. ఇది ఖచ్చితంగా జరుగుతుంది, ఇదే జరుగుతుంది, ప్రయత్నాలు ఏముండవు, దాన్నే నమ్ముకొని కూర్చుంటారు. కొంతమంది ఏమో అసలు అసలు అది అది లేనే లేదు అని చెప్పి దానికి వ్యతిరేకంగా వెళ్ళిపోతారు. నమ్మటం నమ్మకపోవటం, ఈ రెండింటికి మధ్యలో ఒకటి మధ్యస్థం ఒకటి ఉంటుంది కదా, అది ఫాలో అవ్వలేకపోతూ ఉంటారు. అసలు మనం ఎంతవరకు తీసుకోవాలంటారు? జ్యోతిష్యం వేదాంగాలలో ఒకటి శాస్త్రం, అందులో ఎటువంటి అనుమానము లేదు. జ్యోతిష్ శాస్త్రం నిర్దిష్టమైన లెక్కలు, పూర్తి మ్యాథమెటిక్సే. ఇవి గ్రహాలతోటి రిలేట్ అయిన మ్యాథ్స్. పర్ఫెక్ట్ జ్యోతిష్కుడైతే జ్యోతిష్యుడు ఈ సమయానికి ఇది అవుతుంది అని 100% చెప్పగలుగుతారు. అందులో అనుమానం ఏమీ లేదు. నువ్వు గుడ్డిగా నమ్ముతావా, అదే పని మీద ఉంటావా, నువ్వేం చేస్తావు, నీ పని ఏమీ చేయకుండా దాని మీదే ఉంటావా, లేకపోతే అందులో ఏదైనా చెడు జరుగుతుందని కనుక నీకు తెలిస్తే దాన్ని నమ్మి దానికే భయపడుతూ ఉంటావా అనేది పూర్తిగా నీ అవగాహన మీదే ఆధారపడి ఉంటుంది. సాధారణంగా జ్యోతిష్యం మీద ఒకటి రెండు ప్రత్యేకమైన వాక్యాలు చెప్తారు చేయాలి. ప్రశ్నించకుండా చెప్పకూడదు. అంటే అడిగితేనే జ్యోతిష్యం చెప్పాలి. వాళ్ళ చక్రం వాళ్ళ చెయ్యి నీకు అందిస్తే, వాళ్ళ చక్రం నీకు చెప్పి బాబు గురుగారు ఇది ఏదైనా చెప్పండి అంటేనే చెప్పాలి. మొదటిది, జ్యోతిషానికి పార్వతీదేవి శాపం ఉందని, అది పూర్తిగా ఎవరు చెప్పలేరని కూడా ఒకటి మాట వినపడుతుంది. అదేలా రమ్మగారు, అంటే పార్వతీదేవి ఎందుకు శాపం ఇచ్చిందంట ఆ వివరాలు తెలియదు. పెద్దవాళ్ళందరూ ఈ మాట చెప్తారు. ఇది కాకుండా ఇంకా ఒకవేళ మనకి ఏదైనా దోషమో ఇదో ఏదైనా ఒకటి ప్రత్యేకంగా కనపడితే ఈ పరిహారం చేసుకోండి, ఇది చెయ్యండి, చేస్తే కొంత మటుకు సెట్ అవ్వచ్చు అని చెప్పినప్పుడు పరిహారం చేసుకుని సెట్ అయిన వాళ్ళు కనపడతారు మనకి బాగా. పరిహారం ఉంటుంది ఏదో ఒకటి. పరిహారం చేసుకున్నా సెట్ కాలేదంటే అనుకూలత లేదు వాళ్ళకి. దైవానుకూలత ఉంటే ఆ సమయానికి అందిపుచ్చుకున్నట్టు మనుషులు వస్తారు, అందిపుచ్చుకున్నట్టు అవకాశాలు వస్తాయి. ప్రచండమైన దైవబలం గనక ఉంటే అప్పుడు ఈ గ్రహదోషాలు ఉన్నా కూడా జాతకంలో చెప్పబడిన ఫలానా విషయాల్లోంచి రావాల్సినది పెద్ద సమస్య కాకుండా చిన్న సమస్యతోటి తొలగిపోతుంది. ఇది 100% నిజము, అందులో అనుమానమేం లేదు. అక్కడి నుంచి దీంట్లో మరణాలు, ప్రమాదాలు, విడిపోటాలు అలాంటివి సాధారణంగా చెప్పరు. నాయనా ఏదో మారకం ఉంది, ఏదో ఇబ్బంది ఉంది, మీరు ఏదైనా చేసుకోండి అని చెప్తారు. అంతేగాని చచ్చిపోతావు లేచకపోతారు ఇలాంటి వాటిని చెప్పకూడదు. చెప్పరు పెద్దవాళ్ళు ఎవ్వరు. విజ్ఞులు వాళ్ళు చెప్పరు, పండితులు చెప్పరు. ఈ సమయం బాగుండలేదు, ఆ సమయంలో మీరు ఏదైనా చేసుకోండి, ఫలానా గ్రహాలకు శాంతి చేసుకోండి. 55 ఏటో 52 ఏటో 54 ఏటో ఏదో ఈ సంవత్సరాల్లో మీకు సమస్య వచ్చేందుకు అవకాశం. ఈ ఏడాది నుంచి ఈ ఏడాది దాకా చాలా బాగుంటుంది, అప్పుడు సమస్య వచ్చేలాగా ఉంది. ఈ గ్రహాలకు ఏదైనా శాంతి చేసుకుంటే చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు కూడా గ్రహశాంతులు కూడా కుదరవు చేయ కొంతమందికి. అంత అవకాశం ఉన్నా చెప్పినా కూడా అవ్వదు ఒక్కొక్కసారి. ఎందుకు అవ్వలేదు, జ్యోతిష్యం చెప్పారు కదా ఇలా అంటారు. ఇప్పుడు ఏదైనా మనం ఈ జ్యోతిష్యం అనేది దేని మీద బేస్ అయ్యింది? గ్రహాలను బట్టి. గ్రహాలు, రెండోది ఆ గ్రహాల స్థితిగతుల్ని కౌంట్ చేసేటువంటి పండితుడు కదా, వాళ్ళకు కూడా గ్రహానుకూలత ఉండాలి. ఇప్పుడు జ్యోతిష్యం చెప్పే వాళ్ళ ఇళ్లలో మరణాలు ఉండవా? ఉంటాయి. వాళ్ళకి అనారోగ్యాలు రావా? వస్తాయి. వాళ్ళకి ప్రమాదాలు జరగవా? వస్తాయి. అన్నీ ఉంటాయి, వాళ్ళకు కూడా ఉంటాయి. తప్పించుకునేందుకు ప్రయత్నం చేసి కనుపోవాల్సిన చోట కాలు మాత్రం పోగొట్టుకుని బతుకుతారు. వాళ్ళకు కూడా ప్రచండమైన దైవబలం లేదనుకో, కనుపోవాల్సిన చోట కన్నే పోతుంది. సో ఇక్కడ దైవబలం అనేది ప్రధానం. జ్యోతిష్యం నువ్వు ఎప్పుడైతే చూపించుకోవడానికి వెళ్తావో దైవ బలాన్ని ఉంచుకోవటం నువ్వు ఉంచుకోవాలి. ఇక్కడికి వెళ్ళు అంటే వెళ్ళిపో, అది చెయ్యి అంటే చేసేయి. వాళ్ళన్నీ చెప్పాక ఇదంతా హంబకంటే నువ్వు ఎందుకు చూపించినట్టు నమ్మాలి అంతేనంటారా? నమ్మాలి. శాస్త్రం ఎప్పుడు తప్పు చెప్పదు, శాస్త్రం ఎప్పుడు కరెక్టే. శాస్త్రం చెప్పిన వాడి మీద డౌట్ పడాలి. నువ్వేమైనా ఆ గురుగారు సరిగ్గా కౌంట్ చేయలేకపోయి ఉండొచ్చు, దానికి కూడా మన గ్రహస్థితే కారణం అవుతుంది. మనకి సరైన మాట చెప్పబడకపోవటం కూడా మన గ్రహాలు మనని మిస్లీడ్ చేస్తాయి. అట్లా
ఇది జరిగేదే. మీరు అవును కాదు అన్నా సరే, ఎప్పుడు ఎక్కడ ఏది జరగాలో దానంతట అది జరిగిపోతుంది. నేను ప్రతిసారి చెప్తానా, నేను పెద్ద వయసు లేటుగా నేనే ప్రయత్నం చేయకుండా నన్ను ఇక్కడ కూర్చోబెట్టింది ఏదో. నేను చేసిన ప్రయత్నం ఏం లేదు, నీకు కూడా తెలిసిందే కదా. అది ఏం చేయలే. చాలామంది చూడు ఒక యూట్యూబర్ అవ్వాలంటే వాళ్ళు ఎంత ప్రయత్నం చేసుకోవాలి చేయ కదా. నేనేం ప్రయత్నం చేశాను, పట్టుచీర కట్టుకుని వచ్చాను అంతే. ఇప్పుడు నా గ్రహాలే చేసినట్టు కదా. అంతే కదా అమ్మగారు. కదా, నా తాలూకు ఇదే నడిపించింది. ఆ శక్తి ఏదో నడిపించింది. నిలబడ్డానికి నేనేం ట్రై చేస్తాను, ఇది మనం ఆలోచించాలి. ఎప్పుడు కూడా నీకు ఉద్యోగం వస్తుంది అని చెప్తే నువ్వు ఇంట్లో కూర్చుంటే రాదు, ప్రయత్నం చేయాలి కదా. నువ్వు ప్రయత్నం చేస్తే వస్తుంది. వివాహం అవుతుంది, మా ఇంట్లో ఈ సమయం నుంచి ఈ సమయం వరకు వివాహ సమయం అండి అని చెప్పబడ్డారనుకో, బోధ అట్లా ఉంది మనకి. మనం ఇంట్లో కూర్చుంటే సంబంధాలు ఏదో చిన్న ప్రయత్నమైనా చిన్నదైనా చాలా రేర్గా ఇంట్లో కూర్చున్నా వెతుక్కుంటూ వస్తాయి. 2-3 సార్లు జీవితంలో ఒకసారి చూస్తాం మనం అట్లా. అవును కదా, ఒక్కసారి జరుగుతుంది అట్లా, సాధారణంగా జరగదు. నువ్వు కూడా దాని అనుకూలతకి కొంత ప్రయత్నం చేయాలి. ఇన్స్టా నిండా ఏమనాలి, సోషల్ మీడియా నిండా ఈ నక్షత్రాల వాళ్ళకి ఇది జరగబోతోంది, ఈ రాత్రుల వాళ్ళకి ఇది జరగబోతోంది, వీళ్ళకి డబ్బులు వస్తాయి, వీళ్ళకి అది వస్తుంది, వీళ్ళకి ఇది వస్తుంది, ఉద్యోగాల పరంపర వస్తుంది. అందరూ చూస్తారు జయ, నమ్మకం ఉన్నా లేకపోయినా కూడా. మనకేం జరుగుతుందో తెలుసుకోవాలని ఒక ఉత్సుకత ప్రతి వాళ్ళకి ఉంటుంది. మాటలు కూర్చోగారా ఇదంతా హంపక్ అంటారు. మరి మీరు ఎందుకు చూస్తారు? అప్పుడు ఇన్ని వేల లక్షల వ్యూస్ ఉండకూడదుగా, మిలియన్స్ వ్యూస్ ఉంటాయి వాటికి. అంటే మనకి లోపల మనదేదో తెలుసుకోవాలనే ఉంటుంది కదా. ఇందులో ప్రధానమైన రూలు ప్రమాదాలు మరణాలు చెప్పకూడదు. బాబు ఈ సమయం బాగుండలే, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తారు. పిల్లలు పుట్టరు, అలాంటి పిల్లలు పుట్టడం కష్టం, ఫలానా శాంతులు చేసుకోండి అని చెప్తారు. నిష్కర్షగా కొన్ని విషయాలు చెప్పరు. చిన్నపిల్లల జాతకాలు చూడరు. అవునండి, ఇది విషయం నేను విన్నాను. 10-12 సంవత్సరాల లోపల పిల్లల జాతకం చూడరు. ముహూర్తం పెట్టాలంటే ముహూర్తాలు పెట్టిస్తారు. ఉపనయనానికి గర్భాశ్రమంలో చేసేవాళ్ళు ఉన్నారు. 8వ 7వ ఏట ఒడుగు చేస్తారు కదా. అప్పుడు నక్షత్రాల సమ్మేళన తండ్రిది కొడుక్కి నక్షత్రాలకి సరిపడా ఇది చూస్తారే తప్ప పిల్లల జాతకాలు చూడరు జయ. అవును, చిన్నపిల్లలకు చూడమని చెప్తారు, చూడకూడదు కూడా, చేయకూడదు అట్లా. తర్వాత ఏమో వాటి గురించి పబ్లిక్గా మాట్లాడకూడదు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసరికి అంతా పబ్లిసిటీయే కదా మనకి. అవును, శాస్త్రము పల్చనైపోతుంది జయ దీనివల్ల. వేదాంగమైన జ్యోతిష్యాన్ని నవ్వుల పాలు చేసేయటం, నలుగురు ఇదేం లేదు అని అనిపించచ్చా మనం? తప్పు కదా, పాపం కాదు అది. ఒక శాస్త్రము, ఒక విలువ కలిగింది. చాలామంది పెద్దవాళ్ళు ఒక లైన్ ప్రకారం దాన్ని మంచి మంచి అద్భుతమైన పుస్తకాలు చెప్పినట్టు బ్రహ్మరాత రాసినట్టుగా రాయగలిగే పండితులున్న భారతదేశంలో శాస్త్రాన్ని అవహేళన పరిచే పరిస్థితి తీసుకురాకూడదు. ఇప్పుడు మాబోటి వాళ్ళు ఏముంది, ఊరికే వింటాం, మాకు తెలియదు. కానీ దీన్ని చదువుకున్న వాళ్ళు అవును కదా, దాని విలువని కాపాడడానికి ప్రయత్నం చేయాలి. మీకు నమ్మకం ఉంటే వెళ్ళండి, పూర్తి నమ్మికతోటి, అవుతుందో అవదో అని కాదు, నమ్మకంతో వెళ్ళాలి. ఎప్పుడైతే మనం జ్యోతిష్యాన్ని పరీక్షించుకుందాం, మన జ్యోతిష్యం ఎలా ఉందో అని అనుకున్నారో, మీకు వెంటనే మీకు ఉండవలసింది ఏంటంటే భగవంతుడి మీద నమ్మకం. ఏదైనా దేవాలయ దర్శనం చేయటం, పూజా విధానం, పద్ధతి, మీ పద్ధతి మార్చుకుంటే మీ గ్రహాల ఆనుకూల్యత దానంతటా అదే వస్తుంది. ఏదో సమస్య ఉంటుంది, చెప్తున్నాగా, కంట్లో గుచ్చుకునే ముళ్ళు కాల్లో గుచ్చుకుంటుంది, అంతే. ఇలా ఆలోచించండి. జ్యోతిషాన్ని తప్పు పట్టద్దు దయచేసి, ఎందుకంటే అది వేదాంగం కాబట్టి. రైట్ రమ్ గారు, నమస్తే. నమస్తే.